దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెంది 7 ముక్తి క్షేత్రాల్లో ఒకటై ద్రవిడ శైలి శిల్పకళా నైపుణ్యంతో కనిపించే నిర్మాణం ఆత్మలింగ స్వరూపంగా కొలువుదీరిన పరమేశ్వరుడు గోకర్ణ మహాబలేశ్వరుడు. త్రేతాయుగం నుంచి ఉన్న ఈ గోకర్ణం ఆలయానికి భూకైలాసం అని పేరు కూడా ఉంది. గోకర్ణ మహాబలేశ్వర ఆలయం అరేబియా మహాసముద్రం ఒడ్డునున్న పరమ పావనమైన క్షేత్రం. గోకర్ణం అంటే గోవు చెవి అని అర్థం. గంగావళి, అఘనాశిని నదులు గోవు చెవి ఆకారంలో ప్రవహించడం వల్లే ఈ ప్రాంతానికి గోకర్ణం అనే పేరొచ్చిందని చెప్తారు. పరమేశ్వరుడు ఆత్మలింగం రూపంలో దర్శనమిచ్చే ఈ ఆలయం కర్ణాటక, ఉత్తర కన్నడలోని గోకర్ణంలో ఉంటుంది. 7 ముక్తి స్థలాల్లో ఒకటిగా పిలిచే గోకర్ణం త్రేతాయుగం నాటిదైతే దీన్ని మయూర శర్మ అనే రాజు నిర్మించాడు. పరమేశ్వరుడు ఆత్మలింగం రూపంలో కొలువుదీరిన ఈ క్షేత్రంలో స్వామికి మహాబలేశ్వరుడు అని పేరు సార్థకమైంది. ఆత్మలింగ దర్శనం సర్వపాపహరణం అని స్థల పురాణం చెబుతోంది. రావణాసురుడిలానే అతడి తల్లి కైకసి కూడా అపర శివభక్తురాలట. తన కుమారుడి శ్రేయస్సు కోరి రోజు పరమేశ్వరుని పూజించేది. ఆ భక్తిని చూసి ఇంద్రుడు అసూయపడి ఓ రోజు ఆమె పూజిస్తున్న శివలింగాన్ని తస్కరించి సముద్రంలో పడేశాడట. శివలింగం లేక తన పూజకు ఆటంకం కలగడంతో రావణాసురుడి తల్లి కఠోర ఉపవాస దీక్ష చేసింది. అది చూసిన రావణుడు తన తల్లి కోసం శివలింగం తెచ్చేందుకు కైలాసానికి వెళ్లాడట. శివుడు అనుగ్రహిస్తూనే ఆత్మలింగాన్ని ఇచ్చి దాని కింద పెడితే గనక అక్కడే ఉండిపోతాను అనే షరతు కూడా పెట్టాడట. దాంతో రావణుడు ఆ లింగాన్ని చేతపట్టుకొని లంకకు బయలుదేరాడు. ఈ ప్రాంతానికి చేరుకునేసరికి సంధ్యా సమయం కావడంతో రావణుడు రోజువారీ పూజకు సిద్ధమయ్యాడట. అప్పుడు లింగాన్ని ఎక్కడ పెట్టాలో తెలియక ఆలోచిస్తూ ఉంటే వినాయకుడు బాలుడి వేషంలో కనిపించాడు. రావణుడు మారువేషంలో ఉన్న వినాయకుణ్ణి పిలిచి శివలింగాన్ని పట్టుకోమని అడిగాడట. వినాయకుడు దానికి ఒప్పుకుంటూనే అది బరువుగా ఉందని, తాను ఎక్కువసేపు ఆ లింగాన్ని పట్టుకోలేనని చెప్పాడట. రావణుడు అందుకు అంగీకరించి రోజువారీ పూజకు వెళ్లాడట. పూజ కాస్త ఆలస్యం కావడంతో వినాయకుడు ఆ లింగాన్ని నేలపైన పెట్టేశాడట. ఆ తర్వాత రావణుడు వచ్చి చూసి లింగాన్ని పైకి తీసే ప్రయత్నం చేసినా రాకపోవడంతో మహాబలేశ్వరుడు అని పేరు పెట్టి అక్కడే వదిలేసి లంకకు బయలుదేరాడట. అలా వినాయకుడు స్థాపించిన ఆత్మలింగమే ఇది అని పురాణ కథనం. హలో పుణ్యది బాబు కుదరదు. గారి సహాయాలు తీసుకోవాలి రావాలండి. హెల్పింగ్ హ్యాండ్, హెల్పింగ్ ఉంటే కెమెరా మనకి కెమెరా మస్తాను బాబుతో ఇష్టమా? హర హర మహాదేవ శంభో శంకర. వాళ్ళకి మనకి 5 నిమిషాలు మిస్టర్ ఇండియన్. పోవాలా కృష్ణ, ఈ కృష్ణ ఏ తమ్ముగాని దండం పెడుతున్నాడు, నేను కనపడుతుంది. వెళ్ళిపోదాం నుంచి ఆయన అది వెళ్ళా నువ్వు మన వెళ్ళిపోదాం. ఎన్ని కిలోమీటర్లు వచ్చాయి ఆడ నుంచి అడిగా? నెక్స్ట్ పోయేది 2 కోసం వచ్చింది నేనైతే. ధర్మస్థల ఈ ఏరియా మొత్తం శివాయిలే ఉండేది.
अरे ग्राउंड एम्पायर कैमरा मस्तान बाप तो इंडियन न्यूज चैनल वेंकटेश तो समाज पे दम చేయమని అంట కదా ఒకటి ओके